అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. సారీ దోస్తులు, గతం పెట్టి మిమ్మల్ని బాధ పెట్టినందుకు మళ్ళా స్టోరీని మొత్తం డిస్పాయిల్ చేస్తున్నారు. గతం పెట్టకండి నర్సక్క అని అన్నారు. సో సారీ దోస్తులు గతం పెట్టినందుకు. కొంతమంది అడిగారు కాబట్టి అట్లా కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ ఉన్నాం అప్పుడప్పుడు, అంతే తప్పించి వేరే ఏం లేదు దోస్తులు. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియోస్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ ఎక్కువ చేయమని అడుగుతున్నారు కానీ వీడియోస్ మొత్తం స్కిప్ చేస్తున్నారు. 10-12 మినిట్స్ కంటే ఎక్కువ ఎవ్వరూ చూస్తలేరు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 192 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ముగ్గురే వచ్చిర్రా మీ తరపు నుండి? అవునయ్యా అవును. అయితే లొల్లు ఎట్లా వచ్చింది? ఓ రామన్న, ఇల్లు లంగలు. నేను లంగలని తెలిసి కూడా ఇచ్చుడు నా బుద్ధి తక్కువైంది. ఎవరు లంగలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అచ్చి లంగవరా ముసలోడా, నువ్వు పెళ్ళాన్ని చంపిన మహాత్మునివి నువ్వు. కానీ ఏదో నీ కొడుకు నా బిడ్డ నచ్చింది, నా బిడ్డకు నీ కొడుకు నచ్చిందని ఇచ్చి చేసినప్పటి సుంది నా బిడ్డను పుట్టింటికి పంపేదే లేదు, పండగకు పంపేది లేదు, పబ్బానికి పంపేది లేదు. అయితే పంపకున్నా మంచిదే కానీ వాళ్ళకు వాళ్ళు మంచిగా ఉంటే చాలు అని అనుకున్నప్పుడు మీరు నా బిడ్డను ఎంత మంచిగా చూసుకోవాలి? నా బిడ్డను కొట్టేంత అవసరం ఏమున్నది మీకు? ఎందుకు కొట్టాలి? నా బిడ్డ ఏమైనా లంగతనం చేసిందా, దొంగతనం చేసిందా? చెప్పుర్రి, మీకు అంటి పెట్టలేదా? ఆగవాగు, మేము అడుగుతాం కదా. మీరు ఆయన తరపు నుండి వచ్చిర్రు కదా, ఇప్పుడు ఫస్ట్ ఆయన చెప్పు మనుర్రి ఎందుకు కొట్టిండు అనేది, తర్వాత మేం మాట్లాడతాం. చెప్పురా, ఎందుకు కొట్టినవు? భార్యను కొట్టాల్సిన అవసరం ఏమున్నది నీకు? కావాలని ఏం కొట్టలేదే అన్న నేను. కావాలని ఎవడు కొట్టడు? ఏం చేసిందామే చెప్పు. ఏమన్నా పొరపాటు చేసిందా? చెప్పు కదా, నా బిడ్డ ఏం తప్పు చేస్తే నువ్వు చెయ్యి చేసుకున్నావు, ఎందుకు కొట్టినావు చెప్పు. నా బిడ్డ చచ్చిపోతా అన్న ఆలోచన నా బిడ్డకు వచ్చిందట. పురాత సత్తే ఎట్లుండు? నీకు ఇంకో పెళ్ళాన్ని దొరుకు గాని మాకు కన్న బిడ్డ దొరుకుతుందా? మాకు ఒకతే బిడ్డ అని తెలుసు కదా నీకు. తెలిసినాక నువ్వు ఎంత మంచిగా చూసుకోవాలి. ఎందుకు ఇట్లా చేసినావు? ఇక పెళ్ళమ్మ కూడా అన్నాక కొట్లాటలు రావు, కొట్టుకోరా? మీరు అన్నీ విచిత్రంగా మాట్లాడుతుర్రు. ఇన్ని సంవత్సరాల పొంటి నేను ఎప్పుడు కొట్టలేదామెను. ఏదో కోపంలో కొట్టినా అయిపోయింది. కొట్టినంత మాత్రాన ఇల్లిసిపెట్టి పిల్లగల్లనిసిపెట్టి మొగన్నిసిపెట్టి ఉరికత్తారా? ఇక మీరే చెప్పుర్రి. ఇది కరెక్ట్ పాయింటే. ఏం పెద్ద మనిషి నువ్వు? ఏమో బాగా గుర్తున్నావు. ముసలోడా, నువ్వు ఏవట్టే నా బిడ్డను నీ కొడుకు కొట్టిండట. దొంగ వాడుకోవు. నా బిడ్డ నీకు అండ పెడతలేదారా? నీ షెడ్ కాడ నుంచి నా బిడ్డ విడతలేదారా? గింత మంచిగా చేసే కోడళ్ళు ఉన్నారా ఎవడన్నా? అవునాయా, ఏంది నీ సంగతి ఏంది? నీవు నీ కొడుకు ఎక్కిచ్చి చెప్పినవాట. నీ కొడుకు ఆఫీస్కి పోయి వచ్చే వరకు మొత్తం నూరి పోసినవాట. నువ్వు నూరు పోసినాకనే ఆ పిల్లను కొట్టిండట. అవురా ముసలోడా, నీవు సచ్చరోని సావక కొడుకు కోడలు సంసారంలో పుల్లలు పెట్టుడు అవసరమా? మా నాన్నను ఏమనకుర్రి, నాకే కోపం వచ్చింది. కరెక్ట్ టైంకు ఉంటలేదు ఇంట్లో, నేను వచ్చేసరికి లేదంటూ. లేకపోతే ఏడబోయినో తిరగబోయినో నేను వచ్చేసరికి నువ్వు ఉండవా అని దెబ్బలు తీసిన గంతే. అవునా బిడ్డ? కాదు. ఏమైందమ్మా చెప్పు నువ్వు. ఏం లేదు అంకుల్, నేను పొద్దున్నే లేస్తా. 4:30కి అట్లా లేసేసి ఆయన ఆఫీస్కి 9కే పోతాడు. పిల్లల స్కూల్ వ్యాను 8:30కి వస్తుంది. నేను పొద్దున 4:30కు లేచి పని చేసుకొని వంట చేసి ఈయనకు టిఫిన్ బాక్స్ పెట్టి ఈయనకు టిఫిన్ పెట్టి పిల్లలకు పెట్టి అందరినీ అజ్జేసి పిల్లల్ని పంపించినాక ఈయనని పంపించినాక బోళ్ళు బట్టలు అన్నీ తోముకొని నేను తినేసరికి రోజు 12-1 అవుతుంది. ఆ 12-1కి కాసేపు అట్లా ఒరుగుతా లేకపోతే ఎవరన్నా పిలిస్తే వాళ్ళ దగ్గరకు పోయి ముచ్చట పెడతా. ఈ మనిషి ఎటో పోయి తిరిగత్తాడు. పొద్దున తింటాడు, ఇంత తిని ఎటో తిరిగత్తాడు. తిరిగచ్చినాక కోడలెత్తనే తినాలని ఏమన్నా రూల్ ఉన్నదా? ఆయనకి వేసుకొని తినరాదా? నేను మధ్యాహ్నం గాడ ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నా. వీళ్ళతోటి కూర్చుంటే ఇది నాకు బువ్వ పెట్టకుండా పోయాడ కూర్చున్నది. ఆయన కుళ్ళు పెట్టుకొని కొడుకు వచ్చినాక ఎక్కించుకొని తిరగబోతాంది. ఇంట్లో ఉంటలేదు, నాకు బువ్వ ఎత్తలేదు, ఏం ఎత్తలేదు. నువ్వు ఓవుడితోటే ఆలస్యం, మొత్తం బయటనే తిరుగుతాంది, ఏం పని చేస్తలేదు, బువ్వ పెడతలేదు అని ఎక్కిచ్చిండు. నాకు సాతనగాక జ్వరమచ్చి పడుకున్నా కూడా నన్ను కానర్ విల్లు గోలేసుకోమంటారు, సపరేట్ ఉండమంటారు. ఒక్కరోజు డాక్టర్ని పిలిపించి సూదేపిచ్చింది లేదు, ఏం లేదు. అవునా?
నీకేదొచ్చినా డాక్టర్ రాలేదు, సూదేపియలేదు, నీకేం తెచ్చిపెట్టలేదా? నేను ఎందుకు అన్న అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధాలాడు మేము నేర్పియలేదు మా బిడ్డకు, నీ లెక్క అర్థమైతుందా? అయితే కొట్టిండు, ఒక 2 దెబ్బలేయంగానే మొత్తం అదైందా? పిల్లల్ని ఇచ్చిపెట్టి ఊరికొత్తదా? కన్న పిల్లల్ని ఇచ్చిపెట్టి వచ్చింది. ఇప్పుడు మరి పంచాయతీలు ఎందుకు అదెందుకు? ఉండని అవ్వగారితోటే మా పిల్లల్ని మేము చూసుకుంటాం. ఎవడొచ్చిండు పంచాయతీకి? నీ కొడుకు ఫోన్ చేసిండు వస్తున్నామని. మేమేం పంచాయతీ పెడతాం? రార్రి నా బిడ్డను దొరకపోర్రి, నాకిడ నా బిడ్డ బరువైతుందని మేము అనలేదు. చదువుకుంటే చదువుకోపోర్రి, పిల్లల్ని మా బిడ్డను మేము చదువుకుంటాం పోర్రి. ఏమో డ్రామాలు ఎత్తారా ఊకున్న కొద్దీ? ఇంకా కొట్టిందే కాక నా బిడ్డ మీద ఎక్కించుకుంటా చెప్పుకుంటా నీ కొడుకుతో కొట్టిపించుకుంటుంటున్నావురా ముసలోడా? సచ్చే ముసలోని మీ బుక్కడంతా తిని సావాలే పక్కకు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆగు ఓ నర్సన్న, నువ్వు ఆగు. ఏమన్నా తలకాయనేనా? ఓ పొలగా చూస్తే మంచిగా చదువుకున్న పొలగాని లెక్కున్నావు, నీ అయ్య మాటలు పట్టుకొని పెళ్ళాన్ని కొడతావా నువ్వు? ఎట్లా వార్తలు వచ్చినాయి నా బిడ్డకి ఇప్పుడా? నేను చూసిన స్వయంగా. గట్ల కొడతావా అయితే నీ అయ్యకిచ్చిన కొద్దీ? సరే పో, నీ అయ్యను పట్టుకొని నీ పిల్లల్ని పట్టుకొని ఉండిపో, నా బిడ్డ రాదు. ఇక గట్ల అంటే నడుపుతా అదే. ఇక పెళ్ళాయే పిల్లలాయిరి. ఇప్పుడు పిల్లలు తండ్రితో ఉంటారా? తల్లే కావాలని అంటారాయే. ఇద్దరు కలిసి ఉంటేనే మంచిది కదనే. చూడు వాడు ఎట్లా మాట్లాడుతాడో. ఏదో మరి కోపంలో కొట్టినా అయిపోయింది. మరి కోడలా నాది తప్పు అని అంటలేవు. నువ్వేం పెద్ద మనిషి, నువ్వు భలే మాట్లాడుతున్నావు. నాదెందుకు తప్పు అవుతుంది? నేనెందుకు తప్పు అయిందనంట? నాకేం పని? నువ్వు చూసినావే బండదానా? ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? బండది గిండది అని నీ అవ నరకనే నరకుతాయి ఇక్కడ, ఊరు దాటవు. అరే ఆగుర్రే, మేము వచ్చింది ఎందుకు? మీరు నోలు పెట్టుకుంటే ఇక్కడ పంచాయతీ అదైతుందా? ఆగుర్రే. ఇదంతా కాదు. ఓ పిల్లగా, నీకు పెళ్ళం కావాలా లేకపోతే నీ అయ్య కావాలా? నాకు ఇద్దరు కావాలి. నా అయ్య నన్ను అన్నాడు కాబట్టే నేను ఈ రోజు ఈడున్నా. నా పెళ్ళాం కూడా నాకు కావాలి, నా పిల్లలు ఉన్నారు కాబట్టి. పిల్లల గురించి కావాలంటున్నావు కానీ పెళ్ళాన్ని నీకు ప్రేమ ఉండి కాదు. ఓరి అవ్వ, మా అక్క సంకలు లేపుకుంటే గుర్తాంది, దీనికి బీపీ ఎక్కువై పడిపోగిట్లా. ప్రేమ ఉంటేనే కదా కావాలనేది అత్తమ్మ. ఎందుకు మీరు అంతగానం కోపం వచ్చి ఇష్టం ఉన్నట్టు మాటలు వదిలిపెడుతున్నారు? ఏదో పోనీ అని సైలెంట్గా ఉంటా అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుర్రు. ఇది ఎక్కువ తప్పున్నది కాబట్టి నువ్వు సైలెంట్ ఉంటావు. నా బిడ్డను కొట్టే అంత హక్కు నీకు లేదు. ఆ రోజు కూడా మేము ఇయ్యమంటే ఇయ్యమని అన్నావు. అంటే నువ్వేమన్నావు? నేను చూసుకుంటా, నాకు మస్తు ఇష్టం ఈమె శివాని అంటే అని అన్నవా లేదా? మమ్మల్ని ఒప్పించి చేసుకున్నప్పుడు నా బిడ్డకి పరిస్థితి నువ్వు రానియకుండే. ఏదో అయిపోయింది, ఇక ఇప్పడుసుంది మంచిగానే చూసుకుంటా. నువ్వు చూసుకోవు అద్దు, ఎందుకంటే మీ నాన్న చెప్పిన మాటలు నమ్ముకుంటా నన్ను పిచ్చ కొట్టుడు కొట్టినావు. మళ్ళీ ఇష్టం ఉన్నట్టు తిడుతున్నావు. ఆయన నా మీద ఎక్కించి ఎప్పుడు బరాబరే, నువ్వు నన్ను తిట్టుడు బరాబరే. ఇక అద్దు, నీతోటి నాకు అద్దే అద్దు. నా పిల్లల్ని నేను తెచ్చుకుంటా, సాదుకుంటా. ఇక గట్లా అంటే నడుతుందా అవ్వా? ఆయనకు నేను కావాలని అనిపిస్తే వాళ్ళ అయ్యది అండుకోమ్మనుర్రి, మాది మేము వండుకుంటాం అంతే తప్పించి ఒక్కింట్లో వండుకుంటా ఆయనకు అండి పెట్టుకుంటా నేను ఉండలేను. సాతనగా కల్లా వన్నా కూడా మనకి అన్నం ఎత్తనే తింటాడు ఈడు. వానికి వేసుకొని తింటరాదా? నేనే ఇయ్యల్లా? ఆడు ఇడు అనకు, చెంపలు వలుగుతాయి. అంటది బరాబర్ అంటది. ఏది కొట్టు, నువ్వు నా బిడ్డ నా ముంగట ఒకసారి చేతయ్యి, నీ సంగతే చూస్తా. ఆగు. ఇగో అవన్నీ కాదు. అవు పిల్లగా, నీకు నీ పెళ్ళం కావాలని ఉంది, నీకు పిల్లలు ఉన్నారు. ఉన్నప్పుడు అక్కడిదక్కడనే నీ అయ్యనో రూమ్లో ఉంచు. నీ అయ్యది నీ అయ్య అండుకోమ్మను. ఇవాళ రేపు అండుకుంటలేరా? చూస్తే మంచిగానే ఉన్నాడు కదా. నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? గా ముసలోడు పెళ్ళాం లేదు, ఏది లేదు. వాళ్ళు అండుకునేదంతా గిన్ని పావుషేరు బియ్యం ఎక్కువ పోతే ముసలోడు 2 పూటలు తింటాడు, సపరేకుంటాడు. ముసలోడు అండుకోవాలి, కూర అండుకోవాలంటే ఏం అండుకుంటాడు? చూసినవారా ఏమంటుర్రో? అంటే నా కొడుకును నన్ను విడగొడదామని చూస్తారా మీరు? మాటలు మర్యాదగా రాని, ఊకున్న కొద్ది బాగా ఎగురుతున్నావు. ఇయ్యాల రేపు ఎవడు మొగడు పిల్లలు కొట్టుకుంటలేరు, కూడుంటలేరా? ఇయ్యాల రేపు ఆ మామగాడు అత్తగాడు ఉంటే ఎక్కువలు ఎక్కిచ్చి చెప్తలేరు, కొట్టుపిత్తలేరు. నువ్వు ఉన్నావు కదా కొట్టిపియడానికి. ఇక మీరే డిసైడ్ చేసుకోర్రి. అవునా, నీది నువ్వు వండుకుంటావా?
నేను ఇంత సంపాదించి ఇంత ఆస్తి ఇచ్చి నీకు అన్ని తీర్ల సుఖానికి పెడితే ఇవాళ నన్ను నువ్వు వండుకుంటావా అని వాళ్ళ మాటలు పట్టుకొని అడుగుతున్నావు కొడుకా? ఇదేమన్నా న్యాయమేనా? మరి ఏం చేద్దామే, నా పెళ్ళం రాదట ఒక్కింట్లుంటే. కాకపోని ఉండని, నీకు నీ పెళ్ళాం ముఖ్యమా నేను ముఖ్యమా? అబ్బో ఈ మామగాడి దండోడే. చూసినవా మొరమాట చూసినవా? ఉండిపో ఓ అల్లుడు, నీ అయ్యతోటే ఉండు, నీ అయ్యతోటే సంసారం చెయ్యి. అయ్యో మరి ఇంకేంటిగా నానా చెప్పేది నువ్వు ఇప్పటి మందం వేరండుకుంటా అని చెప్పు. మళ్ళా అడిగి పోయినాక మళ్ళా 4 రోజులు అట్లా అండుకున్నట్టు చేసి మళ్ళీ మా దాంట్లోనే జొద్దు. కానీ ఇప్పుడు మనం ఎక్కతక్క కోరితే ఆయనత శివానిని పంపించరు, పిల్లలు ఆగమవుతారు. ఇప్పటికే ఎట్లెడతారు చూసినావు కదా. నేను ఇంకోసారి దాన్ని కొట్టా, దాన్ని మంచిగానే చూసుకుంటా. కానీ నువ్వు కూడా దాని జోలికి పోకుంటుంటే అయిపోతుంది. సరే సరే ఏమైందిరా? ఏం లేదన్నా, సరే మా నాన్నది మా నాన్ననే అండుకుంటాడు, ఇక మేము వేరండుకుంటాం. అట్లా కాదు, నా బిడ్డ మీద ఈగ వారనీయకుండా చూసుకుంటా అంటేనే పంపుతా. అవ్వా నువ్వు భలే ఉన్నావు, తాపకు ఫిట్టింగ్ పెడతావుగా. అవును మరి నిజమే. సరే అత్తమ్మ, నేను ఎప్పుడా ఇన్ని సంవత్సరాల పొంటి ఎప్పుడన్నా కొట్టినా, ఎప్పుడన్నా కోపం వస్తే తిట్టినా కానీ శివాన్ని నేను ఎప్పుడు చెయ్యి వేసుకోలేదు. సరే నాది తప్పే అయింది చెయ్యి వేసుకునుడు. ఇంకోసారి ఆమె మీద నేను ఎట్లాంటి దెబ్బలయ్యా, ఏదన్నా కోపం వస్తే తిడతా అంతే, లేకపోతే ఇంకేదన్నా అయితే మీకు చెప్తా. కానీ ఆమె మీద దెబ్బ వేయను నేను. నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నా నా బిడ్డను. ఒక్క బిడ్డ అని గౌరవంగా పెంచుకున్నా, ఒక్క దెబ్బ వేయకుండా ఒక్క మాట అనకుండా పెంచుకున్నా. అసొంటిది నువ్వు వాతలు వచ్చినట్టు కొట్టినవనంటే నా మనసు ఎంత బాధ అనిపిస్తుంది. నా బిడ్డ నా ఇంటికి వచ్చినప్పటి తిండి తింటదేం చక్కగా, నిద్ర పడతలేదు. సరే సరే అత్తమ్మ, నాది తప్పే అయింది. ఇక పంపియుర్రి శివానిని, అక్కడ పిల్లలు ఏడుస్తున్నారు. ఇంకోసారి ఇట్లాంటి పరిస్థితి మేము రప్పియమంటున్నాం కదా. నీకు కూడా వార్నింగ్ ఇస్తాను. నా బిడ్డ జోలికి నువ్వు రావాల్సిన అవసరం లేదు. పెళ్ళాం మొగుడు ఏదన్నా అనుకుంటారు, చేసుకుంటారు, కలిసి ఉంటారు. అంతే తప్పించి నువ్వు వాళ్ళ మధ్యలో పోయి పుల్లలు పెట్టుకుంటా నా బిడ్డను కొట్టిపించినావు అనుకో, నిన్ను ఏం లేకుండా నరికిపిత్తా నేను. నన్ను నరికిపిచ్చే మొగోని కాదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుర్రి. అరే కొడుకా నేను పోతానా, ఇక నీ ఇష్టం, నీ పిల్లని తీసుకొచ్చి ఏమన్నా పెట్టుకో, ఏమన్నా చేసుకో. మీతోటి నాకు అంతద్దు సొంతద్దు. ఆగే పోని మనం పోదాం గాని పోనీతి. ఆయనకు బాధ అనిపించిందడా, బండి కాడ ఉంటాడు కావచ్చు గాని. ఇగో అయ్యా, ఈసారంటే వదిలేస్తున్నాం. మళ్ళా ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వస్తే మాత్రం నీ భార్య ఇక ఇటే ఉంటది, పిల్లలతోటి సహా ఉంటది ఇటే. సరే పోతాం మరి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆ బిడ్డ కరికాలకు ముళ్ళంటకుంటా చూసుకుంటానే బతుకుతావు, లేకపోతే మేము అల్లుడని చూడం, ఎవరని చూడం. సరే సరే అత్తమ్మ, నేను మంచిగానే చూసుకుంటా. శివాని ఇక పోదాం. రమ్మంటావా? ఇంటికి రావా? ఇంటికి రా. సరే సరే. వాటి ఇటు పంచాయతీ అయిపోయింది. కానీ వాళ్ళ మామగాడు మస్తు డేంజర్ ఉన్నట్టున్నాడు కదా మల్లక్క. ఏమో డేంజర్ గాడే ఉన్నట్టున్నాడు. ఇప్పుడు మళ్ళా పొల్ల పోతాంది కానీ వాడు వేరనుకుంటాడా? ఒక్కోడు చూస్తే బావో వాన్ని దండి మహాత్ముడే ఉన్నాడు, వాడేం వేరనుకుంటాడు. ఏమో ఇక చూద్దాం. ఆ శివానిని కొట్టకుండా మంచిగా చూసుకుంటా అదే చాలు. కానీ ఇక మరి ఏమవుతుందో ఏమో. మా మల్లిగాడు ఎడవేండో ఏం కథనో. అప్పుడెప్పుడు వచ్చిన నేను ఇక పోతాన్నా. రేపు పత్తి ఏరుతా అన్నదా లత? రేపు ఏరుదామో అని అన్నది. మరి జ్వరం వచ్చింది, పండుకున్నా అని అన్నది కదా. ఓసారి పోయత్తా. మరి జ్వరం తక్కువైందా, రేపు ఏరుతన్నవా లేదా ఏంది అనేది తెలుసుకుంటా. తెలుసుకొని నాకు ఫోన్ కొట్టురా మళ్ళా పొద్దుగా లేవటానికి. సరే సరే తెలుసుకున్నాక ఫోన్ చేస్తుంది మల్లక్క. సరేరా. ఈమెకు తక్కువ అయిందా లేదా, రేపు పత్తేరుడేనా లేదా? ఏమైంది లత? సడన్ గా ఉన్నట్టుండి జ్వరం వచ్చిందట. అవును రామా, ఇక నిన్న అన్నుండి వచ్చినాక నైటు కుదురుకున్నది, మొత్తం బాడీ పెయిన్స్, జ్వరము, అగ్గి లెక్కగాలుడు. ఇక ఇంతకు ముందే డాక్టర్ వచ్చి సూదులేసిండు, గోళీలు వేసుకున్నా, ఇక కొంచెం ఫ్రీగా ఉన్నది. గదే మరి మేం పత్తేర పోదామని మేం రెడీ అయినాం. మరి ఇంకా పిలుస్తలేదేందని రాజుతోడనంటే మరి నేను ఫోన్ చేస్తావు అని ఫోన్ చేసిండు. ఇక జ్వరం వచ్చిందని నువ్వు అన్నావు కదా, మరి ఎట్లున్నది, తక్కువైందా లేదా అని ఇటు మొక్కే అత్తన్నా. ఇక నర్సక్కోళ్ళ బిడ్డ పంచాయతీ అట, మరి రాజు అటే పోతా అని అన్నాడు. అవునా? గదే బిడ్డను కొట్టిండట కదా నర్సక్కోళ్ళ అల్లుడు. ఇక నర్సక్క గదే బాధలున్నది. మంచి చేసేటోళ్ళకే బాధలు లత, నిజంగా. అవునవును. రేపు ఏడతావా మరి? ఇప్పుడైతే కొంచెం అలకానే ఉంది, రేపు పోదాం పత్తేరా. ఇక మళ్ళీ బాగా వలిగి మొత్తం కింద పడేటట్టున్నది, అంత లాస్ అవుతాం.
రేపు ఏరుడే పిలుస్తా మళ్ళీ ఒకసారి సాయంత్రం అందరినీ పిలిచేస్తా. ఆగు, రామగుడి ఇన్నే ఉందా? గీనే గీడికి ఎందుకు వచ్చిండు? ఇప్పుడే వచ్చిన. అదే లతకు జ్వరం వస్తుంది అని అన్నావు కదా పొద్దున, ఫోన్ చేస్తే జ్వరం వస్తుందని చెప్పింది కదా, మరి తక్కువైందా లేదా ఎట్లున్నదని వచ్చిన. ఏమైంది లత, మరి తక్కువ అయిందా? దీనికి పెళ్ళానికన్నా మంది పెళ్ళాల మీదనే బాగుంటుంది, ఇంకా దీని మీద అయితే మొత్తం గారిపోతుంది ప్రేమ. ఎందుకు వచ్చిండో, జ్వరం వచ్చిందన్నాక చూసిపోతాను వచ్చిండు కావచ్చు. కొంచెం తగ్గింది రాజు. ఇక డాక్టర్ వచ్చింది ఇంతకు ముందే సూదులేసిండు. ఏమైంది? ఎడివేను పంచాయతీకేనవా? ఎట్లయింది పంచాయతీ? పోయినా అదే ఇక ఏం లేదు, పిల్లనైతే ఏమనద్దు, వాళ్ళ మామగాడు వేరే అండుకోవాలి అని చెప్పిర్రు పంచాయతీలా. ఆ మామగాడు మొత్తం దండోడే ఉన్నట్టున్నాడు, కొడుకు ఎక్కించుకుంటా కోడల మీద చెప్పుడట. ఇక కొడుకు కోపం వచ్చి కొట్టిండట, వాతలు వచ్చినట్టు కొట్టిండట శివానిని. పాపం నరసక్క గదే బాధపడుతుంది. ఇక పంపించినాం ఇప్పుడే శివాన్ని. పాపం నరసక్క ఇక బాగా ఎడుతుంది. అయ్యో అవునా? ఎందుకు ఎడుతుంది? ఇక గంతగనం కొట్టే బిడ్డను అని ఏడుతుంది. ఇక ఇప్పుడు తీసుకుపోతుండు కదా, ఎందుకు దుఃఖం వచ్చిందో ఇక మస్తు ఏడ్చింది. ఇక జాగ్రత్త బిడ్డ, పిల్లల్ని నువ్వు మంచిగా ఉండుర్రి, పిల్లల్ని తీసుకొని రా వారం రోజుల వరకు అని చెప్పుకుంటా ఏడుతుంది. ఏడవకు నరసక్క అని చెప్పి ఆ పిల్లని అటు పంపించినాం. ఇక నేను ఇటు పోంగా మరి నువ్వు జ్వరం వచ్చింది అన్నావు కదా, తక్కువైందా లేదా, రేపు ఏరుతానవా లేదా అని ఇటు వచ్చిన. కొంచెం అల్కానే ఉంది, ఇక ఏరాలే. అదే ఇక మళ్ళా పత్తి కూడా వేస్ట్ అవుతుంది అంత కింద పడితే. మళ్ళీ సాయంత్రం ఒకసారి అందరినీ పిలిచేస్తా. ఇక మరి నర్సక్కను కూడా పిలుస్తా, ఇక అత్తది కావచ్చు, బిడ్డ వేయింది కదా. ఇక రేపడుతుంది ఏరుడే, ఓ 5-6 రోజులు పడుతుంది కావచ్చు. మంది బాగా దొరుకుతలేరు. అయ్యో దొరుకుతలేరా? ఇక వేరే సైడ్ ఒప్పుకున్నారట. ఇక అందుకే మనకు 5-6 అవుతారో మరి 5 అవుతాము గంతే. ఇక అయినా మంచిదే, 5-6 రోజులు అయినా మంచిదే, మెల్లగా తాత్పరంగా ఏరుకుందాం. అంతే తీలాత, నువ్వైతే మంచిగా గోళీలు వేసుకో. మంచిగా తక్కువ అయితేనే కదా నువ్వు నీ పని నువ్వు చేసుకోగలుగుతావు. మళ్ళా పత్తేరచ్చి మళ్ళా నువ్వు నేరి పడితే ఎట్లా మళ్ళా? వేసుకుంటానా. ఇలా బాపు కూడా అత్తండట. ఇక నాకు జ్వరం వచ్చిందని చెప్పినాక అయ్యో అవునా, ఇక పొలం కాడికి పోడు ఇబ్బంది అవుతుంది కదా, సరేలే వస్తానా అని వాళ్ళు వస్తాడట. నేను రాకున్న చేనులకు బాపు అమ్మ ఇద్దరు ఉంటారు కానీ నాకు జ్వరం వచ్చిన ఇక రేపడుతుంది అయితే ఖచ్చితంగా ఏరుడే. సరే గోళీ అయితే మంచిగా వేసుకో. సరేరామా, పోదామా ఇక? సరే పా. పోతున్నాం లత. మరి కూసోపోయారు, ఛాయ్ తాగి పోపోదురా అమ్మను పెట్టి మందును. ఛాయ్ ఎందుకు, నువ్వే జ్వరం వచ్చున్నావంటే ఇంకా ఛాయనా? ఛాయ్ అద్దేదద్దు కానీ. సరే మరి రేపు పోవుడా పోలేందా అనేది పొద్దుగాల ఫోన్ చెయ్యి, లేకపోతే సాయంత్రం అన్న ఫోన్ చేసి చెప్పు. సరే. ఏమైంది? దావు పోదాం. అమ్మో ఇంకా నయమైంది. రమా రాజచ్చుడితోటే రమా ఏం తప్పుగా అనుకోలేదు. పాపం నరసక్క ఏడ్చిందంటే బాధ అనిపిస్తుంది. సాయంత్రం వరకు పొయ్యి మందలిచ్చి రావాలి, అట్లనే పత్తే రత్తుందో అడిగి రావాలి. నాకెందుకో రాణి బాగా గుర్తుకొస్తుంది. ఒకసారి మళ్ళామే ఈ ఊరికి వచ్చు కదా, మంచిగుండు. అత్తదా ఇప్పుడు రాదు. ఏమైందిరా, తిన్నావురా? తినలేదు. ఏమైంద్రా వారి అంత ఎట్లనో ఉన్నావు? ఏం లేదే మల్లయ్య బాపు, రంది తలిగింది నాకు. అబ్బో తావుకుంటా తిరగటోనివి, నీకేం రందిరా? నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాదే మల్లయ్య బాపు. నీ ఫీలింగ్ తగ్గిదాలుగా. ఏం ఫీలింగ్ రో? మల్లయ్య బాపు నీ దగ్గర ఫోన్ ఉన్నదే? ఫోన్ ఉన్నది. అవునా? వాళ్ళందరి నంబర్లు ఉన్నాయా? అవునరా ఉంటాయి. ఇక ఫోన్ అన్నాక నంబర్లు ఉండయారా? ఏది ఒకసారి. అబ్బా ఇది రాని అని ఉన్నది, మరి రాని నంబరేనా? నా ఫోన్లో కొట్టుకుంటా. ఓ పోడా, నా ఫోన్లా నువ్వే మొత్తుతాన్నావురా? మల్లయ్య బాపు ఇస్తావు. నేను పోవాలి. ఇక పో. పోకపోతే ఉంటానరా నీ దగ్గరనే. ఏందో ఫోన్ అంతా తీసుకొని పిస ఒత్తిండు, పిసబాడుకోవు. అబ్బా రాని నంబరే కావచ్చు, ఒకసారి ఫోన్ చేస్తా. రింగ్ అయితాంది. హలో ఎవరు? నిన్ను కోరే నీ ప్రియుణ్ణి. అవునా? ఎవరు అసలు? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. నీ కోసం ప్రతి క్షణం పరితాపించే నీ ప్రియుణ్ణి. ఎవరు మీరు? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా. ఎవర్రా నువ్వు? ఫోన్ చేసి ప్రేమిస్తున్నా అంటున్నావు. అసలు ఎవరు నువ్వు? అయ్యో బేబీ, కోపానికి రాకు బేబీ. అబ్బా నీ నంబర్ అయితే దొరికింది, నాకు చాలా సంతోషం. నేను బేబీ నీ తిరుపతిని. ఓహో నువ్వా? ఓ తిరుపతి, నాకెందుకు ఫోన్ చేసినావు? నా నంబర్ ఎట్లా తెలుసుకున్నావు?
ప్రియురాలా, నా ప్రేమ వద్దని వెళ్ళిపోయినవా? నీకోసం ఇక్కడ పిచ్చోన్నైతున్నా. చెప్పు, నువ్వు పోయిన రోజు నీ వెనుక పరిగెత్తుకుంటొచ్చిన బస్ వెనుక నన్ను దేకపోతివి, నన్ను కానపోతివి, నన్ను వదిలిపెట్టి పోతివి. నేను నీకు గుర్తుకొస్తలేనా ప్రియురాలా? అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడకు తిరుపతి. నా పని నేను చేసుకుంటున్నా, నీ పని నువ్వు చేసుకో. లేదు లేదు రాణి, నా మనసెందుకో నిన్ను మర్చిపోలేకపోతున్నది. ఎట్లున్నావు? మంచిగున్నవా? ఒక్కసారి రావా నా కోసం ఈ ఊరికి? నిన్ను చూడాలనిపిస్తుంది. అమ్మో, నేను రాను. అయినా నా నంబర్ నీకెవరిచ్చిర్రు? నిన్ను ఓరుకున్న నేను నీకోసం నీ నంబర్ తెలుసుకోలేనా? కైలా కైలా, కంటి మీద నిద్రేమో వాలదు. కైలా 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 కైలా, నువ్వంటే ప్రేమ కదే, నువ్వంటే ఇష్టం కదే, నువ్వు లేక ఉండలేనే. ఓ సూపర్ పాడుతున్నావు. ఎప్పుడు ఒకటే పాట పాడతావా నువ్వు? సరే సరే, నేను ఉండు, నాకు పనున్నది. ఊకుకే ఫోన్ చేయకు చెప్తున్నా. ఇది నీ నంబరేనా? ఊకుకే ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతా. బ్లాక్ లిస్ట్లో కాదు, నీ ప్రేమ లిస్ట్లో పెట్టు. ఓకేనా డార్లింగ్? నీ నంబర్ దొరికింది. ఇక నువ్వు నాతోటి మాట్లాడితే అదే చాలు, నా ప్రాణం తృప్తి అవుతుంది. నా ప్రేమ ఒప్పుకునేదాకా నీ వెంబడ నేను పడుతూనే ఉంటా. అది ఈ జన్మలో జరగకపోయినా వచ్చే జన్మలో అయినా జరుగుతుందని ఆశ. లవ్వు లేదు, ప్రేమ లేదు, తొక్క లేదు, తోండం లేదు. ఉండు బాయ్. నువ్వు లవ్ లేదన్నా ఏం లేదన్నా నేను చెప్పేది ఒకటే మాట. ఐ లవ్ యూ రాణి, ఐ లవ్ యూ సో మచ్ రాణి, ఐ మిస్సింగ్ యూ రాణి, యూ కమ్ రాణి. ఓకేనా? వీడు మొత్తం పిచ్చోళ్ళ లెక్కన కొడతాడు కదా. సరే సరే, ఉండు బాయ్. హలో హలో రాణి రాణి. కైలా కైలా, నంబర్ అయితే దొరికింది కోయిలా. ఇక నీతోటి మాట్లాడతా కోయిలా. నీ గొంతు వింటే కోయిలా నాకు అక్కిరి బిక్కిరి. నీ మాట వినంగానే నాలో ఏదో తెలియని ఆరాటం. కైలా 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 కైలా. నేను మీతోటి ఒకటి మాట్లాడతా, మీరు ఏమనుకోరు కదా? చెప్పు, ఏంటిదో? మీరు ఊకూకే లతోళ్ళింటికి ఊకుర్రి, నాకు నచ్చడం లేదు. నేను ఊకూకెందుకు పోయినా? ఆమెకు జ్వరం వచ్చిందేమో, మరి తక్కువైందా లేదా, రేపు ఏరుతున్నవా లేదా అని ఇప్పుడు పోయినా. లేదు, ఈ మధ్యలో బాగానే సార్లా పోతుర్రు వస్తుర్రు. ఇక మీరు నా మీద కోపంగా ఉన్నారని నేను మీకు చెప్తలేను, కానీ అట్లా పోకండి, నాకు ఇష్టం లేదు. పోయినంత మాత్రాన నీ లెక్క నేను షాపింగులు అని అటని ఇటని లవ్వులని కొవ్వులని ఇంట్లోకి పిలిపించుకొని, లేకపోతే నేను వాళ్ళ ఇంట్లోకి పోయి పండుడు చేసుడు ఏం లేదు కదా. మేము బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నాం, ఇప్పుడు కాదు, గత కొన్ని రోజుల నుండి. మళ్ళా అపార్థం స్టార్ట్ చేసినాం అనుకో, నీ ఈపు మొత్తం సున్నం చెత్త. నేను అర్థమవుతుందా? నువ్వు చేసిన కథల కింద నిన్ను సంపి బొంద పెట్టాలి, కానీ పోనీ అని వదిలిపెట్టినా. నాకు మళ్ళీ పిచ్చి లేపకు, మైండ్ అంత నాశనం చేయకు. కాదు, ఇప్పుడు నువ్వు నా ముంగట వేరే ఆమె దగ్గర పోయి మాట్లాడుకుంటా క్లోజ్గా ఉంటే నాకేమనిపించదా? ఇప్పుడు నా ఫీలింగ్స్ చెప్పినా కూడా నువ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నువ్వు మరి నన్నిష్ పెట్టి నీ ప్రియునితోటి షాపింగ్లని అటని ఇటని పోయినప్పుడు, ఇంట్లోకి పిలిపించుకొని పన్నప్పుడు, అప్పుడు నా కళ్ళతో నేను చూసినప్పుడు నాకేమనిపించదా? నువ్వు నీ ప్రియునితోటి పోయినావు, నేను అది జమాన్లా మాది అయింది అయిపోయింది, కానీ ఇప్పుడు మేము ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం. అర్థమవుతుందా? నాకు కష్టం వస్తే ఆమె ఎంతో హెల్ప్ చేసింది. ఆ ముచ్చట్లన్నీ నీకు తెలియదు, తెలిస్తే మొత్తం నోరు మూసుకొని వంటవు. నువ్వు అర్థమవుతుందా? అంతగానం ఏం హెల్ప్ చేసిందని బాగా ఎగురుతున్నావు నువ్వు, అసలు నాకు అర్థమైతలేదు. నేను దుబాయ్ పోతా అని అన్నది కూడా నా అప్పుల కోసమే పోతా అని అన్నా. నీకు గుర్తున్నదో లేదో? నువ్వు మంచోళ్ళని ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు, అదే నీకు కీడై నీ చుట్టే తిరిగి నిన్నే నాశనం చేస్తుంది. అర్థమవుతుందా? నేను అప్పులో టెన్షన్ తోటి ఎంత ఏడ్చిన్నో ఎంత తాగిన్నో అది మొత్తం నాతోటి బంద్ చేయించింది కూడా లతనే. నాకు 1,50,000 రూపాయలు ఇచ్చింది. ఏంది? అవును, రాజుకు అంత టెన్షన్ పడుతున్నావు కదా, నా దగ్గర ఈ పైసలు ఉన్నాయి, ఈ 1,50,000 తీసుకొని నీ అప్పులు కట్టుకొని టెన్షన్ తీసేసుకొని పొలం పని చేసుకొని, అదేందో జాబు సురేష్ పెట్టిస్తా అన్నాడు కదా, అది చేసుకొని నీ పిల్లల్ని చూసుకో. నీ పిల్లలు ఆడపిల్ల ఉన్నది, రేపటి రోజున పెళ్లి చేయాలంటే ఎన్ని కావాలి, అవన్నీ ఆలోచించి నువ్వు మంచి ఉండు అని నాకు అప్పులు కట్టుకోమని 1,50,000 రూపాయలు ఇచ్చింది. నువ్వు నమ్ముతావా ఇప్పుడు నీకు చెప్తే? ఎవరైతే ఇస్తారు?
నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఆమెకి ఇచ్చినావు కావచ్చు, ఆమె నీకు ఇచ్చింది కావచ్చు గంతే. నా దగ్గర వన్నయ్య అని నేను ఇచ్చిన్నానే, నేను ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. సరే ఒక రూపాయి అంటే ఓ 10,000 దాకా పెట్టిన కావచ్చు. ఆ 10,000కు ఆమె నాకు లక్షలకే హెల్ప్ చేసింది తెలుసా నీకు? ఆ ముచ్చట తెలియదు. నాకు ఒక ఫ్రెండ్ లాగా నాకు సహాయం చేసింది. అసొంటి ఆమెతోటి నేను ఎంత ఫ్రెండ్షిప్గా ఉన్నానో నాకు తెలుసు. అంతే తప్పించి మా ఇద్దరి మధ్యలో గల అట్టు పొట్టు వేషాలు లేవు, అవి ఉండవు కూడా. గంతే. ఆమె బతికేదో ఆమె బతుకుతాంది, ఆమె పిల్లల్ని చూసుకుంటాంది. నీ లెక్క ఇంట్లో వంటలేదు, గా పొలం పొంటి చూడుపో అంబాడుతాంది. పెసర్లని, కందులని, ఇంకేంటి ఉల్లిగడ్డలని, ఇప్పుడేంటిది పత్తి వేసింది, ఇటు పొలం వేసింది. ఇలా రేపు మోగోడే ఎత్తలేరు. ఒక ఆడిది చేసుకొని ఆమె రెక్కల కట్ట మీద ఆమె బతుకుతుంది. ఆ సొంత ఆమె మీద నిందలేసుడు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బంద్ చేసుకో. ఆ ఇద్దరి మీద అట్లాంటి చెడు అభిప్రాయం నీకు ఉంటే చక్కగా నువ్వు ఇంట్లోకే పోవచ్చు. గుర్తుపెట్టుకో, నేను నీ లెక్క మోసం చేసేటోని కాదు. అయిందేదో అయిపోయింది. జమాన్లో మోసం చేసిన అది కూడా నీ బిహేవియర్ చేయబట్టే నేను ఆమె ఎంబడి వేయినా. నువ్వు నీ భావగాంతుడు దొరికినప్పుడే నా మనసు మారి, నా మనసు ఎడిపోయి నేను ఆమెకు అట్లా అయిపోయింది. మాది కథం. అది అయిపోయిందా? పంచాయతీలు అయినాయా, లొల్లిలు అయినాయా? కథం. అది అయిపోయిందిగా. అంతకు మించి మా మధ్యలో ఏం లేదు. ఆమె నేను ఫ్రెండ్సే. కష్టమతే పంచుకుంటున్నాం, సుఖమతే ఎవరి దాళ్ళదే సుఖం. అంతే. అవునా? నీకు చెప్పినా నువ్వు నమ్మవు. ఇన్ని రోజులు నీకు చెప్పంది ఎందుకు అని అంటే, ఇది ఎందుకు పైసలు ఇస్తుంది, నా మొగనికి చెడిపోమ్మని ఇస్తుందా అని అంటావు కావచ్చని ఆ భయంతో నేను చెప్పలేదు. కానీ నువ్వు మంచిగున్నట్టే ఉంటాన్నావు, మళ్ళీ అపార్థాలు చేసుకుంటున్నావు. అట్లా అపార్థం చేసుకుంటూ కరెక్ట్ కాదు. ఆమె నాకు టెన్షన్ లేకుండా చేసింది. నీ అప్పులు కట్టుకో, చేసుకో, మంచిగా పని చేసుకో, నీ పిల్లల్ని చూసుకో, నా పిల్లల్ని నేను చూసుకుంటా అని నాకు ధైర్యం చెప్పింది. అర్థమవుతుంది. అంతేకాని నువ్వు నేను ఇద్దరం బంధం, నీ పిల్లల్ని ఇచ్చిపెట్టు, నీ పోరగాళ్ళని ఇచ్చిపెట్టు, నువ్వు నా దగ్గరికి రా, నేను చూసుకుంటా అని అనలే. నీ బావగాడు అన్నాడు చూసినావా, అరే నువ్వు వదిలిపెట్టరా, రమ్మని నేను ఉంచుకుంటా, నీ పోరగాళ్ళని కూడా నేను సాత్తా అని. గసొంటి రకం కాదు మాది. అర్థమవుతుందా? మంచిగా ఉంటున్నప్పుడు మంచిగా ఉండనియ్యి. సరే సరే. గట్టిగా అనుమానాలు పెట్టుకొని మళ్ళా లొల్లిలు చూడు ఎయ్యకు. అర్థమవుతుందా? తీసి పెడతా నిన్ను. చక్కగా నోరు మూసుకొని పని చేసుకొని పిల్లల్ని వేసుకుంటా ఉండు. నేనేం తప్పుడు పని చెయ్యా, నాకు అసొంటి ఆలోచనలు లేవు. నాకు నా పిల్లల మీద ఆలోచన తప్ప ఎవరి మీద చెడు అభిప్రాయాలు లేవు. గుర్తు పెట్టుకో ఈ మాట. సరే. ఇంత మంచిగా ఉందామన్నా కథం ఇట్లా కచ్చే వరకు మూడంతా చేంజ్ చేపిస్తావు. అందుకే నాకు తిక్కలేస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను అంత ఫీల్ అవుతున్నావు? ఏమనుడు ఏందే? మళ్ళీ ఆమెకు నాకేదో సంబంధం ఉందన్నట్టు నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావు, ఎందుకు చేస్తావు అన్నట్టు మాట్లాడబడుతుంది. సరే సరే, నీ ఇష్టం. నువ్వు వేడికన్నావో ఏమన్నా చేసుకోగాని తప్పు చేయకుండా అయిపోయా. మంచిది. వామ్మో, ఈ రాజుకు 150,000 ఇచ్చిందా అప్పు కట్టుకోమని? వామ్మో, మరి ఆ పైసలు మళ్ళీ వీడెట్లు ఇస్తాడా? ఆమెకు ఇస్తాడా లేకపోతే ఉట్టిగానే ఇచ్చిందా? ఉట్టిగానే ఇచ్చిందని చెప్తాండా? ఏమో వీళ్ళ మధ్యలో ఎట్లున్నదో కథ. నేను గింత అంత ఒక్క ముచ్చట అన్నందుకు అర్ధగంట క్లాస్ వీకే నన్ను. హేపా ఏమన్నా వేసుకొని. అక్క, ఓ అక్క, ఎందుకే నువ్వు అంతగానం బాధపడుతున్నావు? నువ్వు బాధపడకుండా ఉంటా అంటే నాకు చూడబుద్ధి అయితలేదే అక్క. ఏమోరా, ఆడపిల్లలను కానీ పెంచి మన ఇంట్లో మనం ఉంచుకోక ఒక అయ్యకిస్తే అయ్య ఎట్లా చూసుకుంటాడో ఏం కథడో. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి ఇదే కోసరా. అయ్యో అక్క, నువ్వు బాధపడకే. నీ అవ్వ నువ్వు గిన్నెర కోతి లెక్క అటు ఇటు తిరుక్కుంటుంటా అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. నువ్వేమో ఇప్పుడు కోడలు పోయిందని అంతా ఎట్లనో ఉన్నావు, మంచిగా అనిపిస్తలేదే అక్క. మళ్ళా రాదానే కోడలు మంచిగానే చూసుకుంటాడు తీయే వాళ్ళ భర్త. వాళ్ళు మంచిగా ఉంటే అయిపోవురా. ఉన్నదాయే ఒక్కదాయే, ఒకరింటికి ఇత్తిమి, ఓ పండుగకి రాదాయే, ఓ పబ్బానికి రాదాయే, ఇల్లు ఇరువాటు పిల్లలు అని అన్నే ఉంటదాయే. ఎప్పుడో అత్తే సంతోషంగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ బిడ్డను వాతలు పడేటట్టు కొట్టే అదంతా కమిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు పోయినాక ఎట్లా చూసుకుంటారో ఏం కథనో. మళ్ళా మన కోడల్ని ఏమన్నా అంటే మనం ఊకుంటామానే? పోయి దిమ్మడి దమ్మడ చంపమా? చంపుడే కానీ ఎంత చంపినా ఇక
బిడ్డ వాళ్ళింటికి కోడలైపాయే. ఇయ్యాల కాకున్నా రేపైనా అవ్వగారింటికాడ 100 రోజులున్నా మళ్ళా ఆ ఇంటికి పోవాల్సిందేనాయే. తప్పుతుందానే అక్క, మరి తప్పది కదా. నర్సక్క, ఏమైంది నర్సక్క గంత బాధతోటి ఉన్నావు? ఏం లేదు, మా కోడలు పోయిందని మా అక్కకు బాగా దుఃఖం వస్తుంది. ఓ నర్సక్క, గట్లా బాధపడుకుంటా కూర్చుంటే ఎట్లుంటది? ఇక ఒకళ్ళింటికి ఇచ్చినాక మన దగ్గర ఎప్పటికీ ఉంటారా నర్సక్క? ఇప్పుడు మనమైతే మన అవ్వగారింటికాడ నుండి వచ్చి అత్తగారింటికాడ బతుకుతలేమా? ఏమో నెలత కరెక్టే గాని బిడ్డను కొట్టిండు, ఎప్పుడు కొట్టనోడు కొట్టిండు అని బాధ అవుతుంది. నా బిడ్డ ఎంత పని చేసినా ఏం పని చేయకున్నా శటానా ఒక దెబ్బ కొట్టలేదు. నర్సన్నైనా నేనైనా అసొంటిది ఎవరి చేతుల్లో పెడితే వాడు తిట్టినా కొట్టినా పడుకుంటా ఉంటుంది నా బిడ్డ. అయితే నర్సక్క, నువ్వు అస్సలు బాధపడకు. అబ్బో నువ్వు గిట్ల చిన్నపోయి ఉంటే ఊరంతా చిన్నపోతుంది. ఊరందరికి లేనిపోని ప్రాబ్లంలు వస్తాయి. నువ్వు గిట్లుంటే అందరికి ఎన్ని ప్రాబ్లాలు వచ్చినా కూడా అన్నిటినీ సాల్వ్ చేసుకుంటా, అందరికి సమాధానం చెప్పుకుంటా, అందరిని మెప్పించుకుంటా వస్తున్నావు. అసొంటి దానివి నువ్వే గిట్ల డీల పడిపోతే మా బతుకులేం కావాలి చెప్పు? నువ్వు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేదాన్ని. నీకు కూడా తెలుసా ముచ్చట? నువ్వు మాకందరికి ధైర్యం చెప్పాలి కానీ నువ్వు ఇట్లా పడిపోవద్దు. శివానికి మనందరం ఉన్నాం, మేమందరం లేమా? వాడు మళ్ళీ ఇట్లేమన్నానని వాడిని తోలు తీసి పెట్టేద్దాం. ఇవాళ రేపు మంచి మనసున్నోళ్ళకే ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంటది నిజంగా. అవునవును అక్క, నువ్వు అట్లుండకే. నువ్వు ఇట్లున్నావు అనుకో, నేను వీక్తే ఏటన్నా ఇంటికాడ మా బాపు లేడు, ఇక నేను ఎటన్నా వీక్తే చెప్తానా. ఏ ఉండ తీరా మంచిగానే ఉంటా. మరి ఇక మంచిగా నవ్వుకుంటూ ఉండు. నీ అవ్వ లేకపోతే నేను బాయిలో దుంకుతా. బాయిలెందుకు రా దుంకుడు? ఈత కొట్టడానికే. పోడా, నీకేడ పనిలేదు. నేను ఇంకా చచ్చిపోతావు కావచ్చని నేను అనుకున్నా. మా అక్క నవ్వాలని అట్లా చెప్పినా. చెప్పేలా ఎందుకో వచ్చినావు? ఏం లేదు నర్సక్క, గదే శివాని పోతుందని బాగా ఏడ్చినవట కదా. అయితే రాజు వచ్చిండు, రమొచ్చింది అప్పుడు మా ఇంటికి. ఇక రాజు చెప్తే మన నర్సక్క ఏం చెప్తాందో ఎట్లుండదో అని ఇట్లా చూసిపోదామని వచ్చిన. మా అక్క దొరసాని మా అక్క దొరసాని లెక్కుండి అందరినీ దొరసాను లెక్క ఉంచుతుంది. సరే గాని పోరా, బంటిగా ఉర్రి అక్కడ తలకాయ నొత్తంది. ఈ అవ్వ నేనెందుకు కొరిస్తున్నానే నిన్ను? ఆ పంచాయతీరా మొత్తం ఈ అవ్వ చేతులు లేపుకుంటా కాళ్ళు లేపుకుంటా ఎగురుకుంటూ వరుతీగా, అదే అందుకు నొత్తాంది నీకు. చాయ్ పెట్టుకోరా, జర చాయ్ పెట్టుకో. పెడతది, నేను పెడితే మరి తాగాలి, పారవేయద్దు. ఏం మంచిగా పెట్టుకోరా, నీ ఒరుడు పాడగాను. అయ్యో పెడతానే. కూసోయే. ఏ పోతనర్సక్క, ఇక నాకు జ్వరం వచ్చి ఇలా పత్తేరుడు బంద్ అయింది. మళ్ళొకసారి మందిని మెస్లిచ్చత్తా. మరి రేపు బోధం ఖచ్చితంగా ఎవరికి ఒప్పుకోకుర్రని. అవునానే? రేపు నువ్వు కూడా రా, సరేనా? ఇంట్లుంటే గదే అంత ఆలోచనలు అత్తయి. అట్లా బయట నలుగుట్లో పోతే అదో ముచ్చట ఇదో ముచ్చట అత్తే మనసు తేలికైతుంది. సరేనే అత్త, ఇక నాకేం పని ఉన్నది, బిడ్డ ఉన్నదని ఉన్నా. ఇక నేనుండి ఇంటికాడ ఏం చెప్తా, పోదాం తీ అత్త తీ. సరే సరే, మంచిగా ఛాయ్ పెట్టుకొని తాగి జరసేపు అట్లా ఒరుగు. ఇక ఒర్రి ఏడ్చి ఉండవు కదా, తలకాయ బాగా నొత్తది. ఇక వంటనే ఛాయ్ తాగి జరసేపు అట్లా ఒరుగుతా. సరే నర్సక్క, మరి పోతున్నా. సరే పో, మళ్ళీ అందరినీ పిలిచేస్తావు. సారి పిలువు. అసలు మరి అమ్మ మనసులా ఏమున్నది నాకు అర్థమైతలేదు. మీదికి చూడ మంచిగానే మాట్లాడుతుంది, లతతోటైనా నాతోటైనా ఎవరితోటైనా. మళ్ళా మనసులో ఏమన్నా పిచ్చి ఆలోచనలు పెట్టుకుందా ఏంది? లత నేను మంచి ఫ్రెండ్స్ లెక్కనే ఉంటున్నాం. మళ్ళీ ఇది ఏందో అంటాంది మెంటల్ది. నీ అవ్వ మంచిగా ఉన్న మనిషిని పిచ్చి లేపుడు గిదే కావచ్చు. రేపు పత్తేర పోయినా కూడా ఆమె గురించి వచ్చిన కావచ్చు, పత్తేర అంటది కావచ్చు. ఆడిది పత్తేర పోతేనన్నా 300 అత్తే పిల్లలకో దానికి దీనికి దేనికన్నా అయితే అని నా బాధ. దీనికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కరు రెక్కల కట్టం చేసుకొని అంగ పడతారు. దీనికి ఇంట్లో వండుకుంటా అన్ని పిచ్చి ఆలోచనలు వచ్చుకుంటా మాట్లాడుతుంది. సో దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో. మరి ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది? ఇలా అందరూ పత్తెర పోతారు. పత్తెర వేరం కేసుంటి ముచ్చట్లు వస్తాయి. ఏం కథ ఏమైతుంది అనేది నెక్స్ట్ పాటలో అయితే చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మన వీడియోస్కి హైప్స్ ఇస్తూ ఉండండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, ప్లీజ్. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.